నమస్తే. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. సో వికారాబాద్ ఏరియా ఏదైతే ఉందో, సో అక్కడ 2007లోనే సో ఇండియన్ నేవీకి సంబంధించిన రాడార్ ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తామని చెప్పింది. సో దాని వల్ల సో వికారాబాద్ ఏరియా ఏదైతే ఫారెస్ట్ ఏరియా మనకు తెలుసుగా, ఆల్రెడీ అనంతగిరి ఎల్స్ ఎలా ఉంటుందో, సో ఆ ఏరియా మొత్తంలో సుమారుగా 60,000 మంది ప్లస్ 20 గ్రామాలు కూడా ఖరాబ్ అవుతున్న పరిస్థితి. అండ్ దాంట్లో సుమారుగా 12 లక్షల చెట్లను కూడా పోతున్నాయి. అండ్ దీంట్లో 150 స్పేసెస్ ఆఫ్ బర్డ్స్ కావచ్చు, సో ఇతర అన్ని ఇటు పర్యావరణానికి సంబంధించి చాలా హాని జరుగుతుందని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టడం. సో మాట్లాడదాం. మనతో పాటు ఈ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. సో మీ పేరు? నా పేరు రుచిత్. ఏంది అసలు వికారాబాద్ లో ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తే 2007లో అని చెప్పారు. సో ఇప్పుడు మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో దీన్ని యాక్చువల్లీ 2007లో ఒక ప్రాజెక్ట్ అయితే నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు షురూ చేసారు. ఒక ప్రాజెక్ట్ పెడదామని ట్రై చేసినారు. 2007 నుంచి ఇప్పటి వరకు దీనికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా 2024 ఫిబ్రవరిలో ప్రాజెక్ట్ అనేది కొంచెం ఫాస్ట్ అయింది. ఎందుకంటే ఒక ఆర్డర్ వచ్చింది హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ వచ్చిన దాని తర్వాత ఇక నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పనులని కొంచెం ఫాస్ట్ చేసినారు. ఇప్పుడు మేమందరం ఈరోజు కట్ అయ్యి మేమందరం ఒక చోట చేరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, క్లియర్ కట్గా ఇది కేవలం పర్యావరణం ఇష్యూ కాదు. ఇది మొత్తానికే తెలంగాణలో ఉన్న ప్రజలని రక్షించాల్సిన ఇష్యూ. ఎందుకంటే 12 lakh ట్రీస్ అంటే మనకి ఆక్సిజన్ ఆడికెళ్ళే వస్తుంది, మనకి ప్రతి ఒక్కటి ఆడికెళ్ళే వస్తుంది. ఎంతమంది అనంతగిరి హిల్స్కి పోతారు? మన యువతనే కాకుండా కొన్ని వేల ఫ్యామిలీస్ చాలా మంది అనంతగిరి హిల్స్కి వెళ్ళి వాళ్ళు హాలిడేస్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ హాలిడేస్ గురించి కాదు మెయిన్ పాయింట్ ఏంటంటే, తెలంగాణలో ఉండే ప్రజలు ఎవరు? తెలంగాణలో ఉండే ప్రజలు అంటే ఇక్కడున్న గాలి, నేల, అడవి, ఇంకా నీరు దాగి బతికేటోళ్ళు. మన మూసీ నది ఏడికెళ్ళి వస్తుంది, ఆడనే షురు అవుతుంది. ఈ దామగుండం అడవి లోపల ఒక ప్లేస్ ఉంది. అక్కడ నుంచే ఈ ఈసా నది మొదలవుతుంది. అదే ఈసా నది కలిసి మూసీ రివర్లో కలుస్తుంది. హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ ఏ నీళ్ళు తాగాలనుకుంటున్నారు? ఈ మొత్తం పొల్యూట్ అయిపోయి ఆ నేవీ రేడార్ ప్రాజెక్ట్ వల్ల అక్కడ వచ్చే రేడార్ సిగ్నల్స్ వల్ల ఆ మొత్తం నీళ్లు పొల్యూట్ అయితే మరి మనం అట్లాంటి నీళ్లు తాగనీకే సిద్ధంగా ఉన్నామా? మీ అందరి దగ్గర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల దగ్గర బిస్లరీ బాటిల్ రోజు పొద్దున అఫోర్డ్ చేసే కెపాసిటీ ఉందా? అంత ధనిక రాష్ట్రమా? అంత ధనిక ప్రజలు ఉన్నారా మన కాడ? లేరు కదా. మనము మన నీళ్ళన్నింటినీ పొల్యూట్ చేసుకొని ఏ నీళ్ళు తాగాలనుకుంటున్నాము? మన గాలి మొత్తము పొల్యూట్ చేసుకొని ఏ గాలి మీద బతకాలనుకుంటున్నాము? సవాల్ మస్తు క్లియర్. తెలంగాణలో ఉన్న ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి సేవ్ దమ్మగుండం నారా ఇవ్వాలి, సేవ్ దామగుండం నినాదం ఇవ్వాలి. లేకపోతే మనం బతకలేము. దామగుండం అడవి గనక నరికితే 12 లక్షల చెట్లు నరికినట్టు. 12 లక్షల చెట్లు నరుకుతారని న్యూస్ ఆర్టికల్ వస్తున్నాయి. మేము అదే అంటున్నాం, 12 లక్షల చెట్లను నరికి ఏం ప్రాజెక్ట్ అది? వద్దు. అడవిలను నరకకుండా మీరు ఏమైనా చేసుకోర్రి. మీ డెవలప్మెంట్ ఏదైతే కావాలో అది చేసుకోర్రి. ఆ డెవలప్మెంట్ మీరు ఏడ కావాలంటే అదే చేసుకోర్రి. ఇదే ప్రాజెక్టు 6 డిఫరెంట్ ప్లేసెస్లలో ఆల్రెడీ అప్రోచ్ అయ్యారంట నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు. అదే ఆ 6 డిఫరెంట్ ప్లేసెస్లలో నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు మాకొద్దు అని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ దగ్గర కూడా అప్రోచ్ అయినారంట. అక్కడ ఎంటీ బ్యారెన్ ల్యాండ్ ఉంది, ఇక్కడ మేము ప్రాజెక్ట్ పెడతామంటే అక్కడున్న ప్రజలు వద్దన్నారు, అక్కడున్న సర్కార్ కూడా వద్దన్నది. మరి తెలంగాణ ప్రభుత్వానికి అంత ఇష్టం ఎందుకు? ఇంత ఫాస్ట్ అండ్ చేసి ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పుష్ చేస్తుంది? చాలా క్లియర్ కట్ గా మేము చెప్తుంది ఒకటే, తెలంగాణలో ఉన్న ప్రజల ప్రాణాలతోని ఆడే ఆట ఈ ప్రాజెక్టు. మేము అందుకనే అంటున్నాం, మీరు వేరే దగ్గర చేసుకోరి, ఎక్కడైతే పర్యావరణం డిస్టర్బ్ కాదో ఆడి ప్రాజెక్ట్ని చేసుకోరి. మేము కూడా సపోర్ట్ చేస్తాం. అవసరమైతే ఇనాగరేషన్ డే రోజు వస్తాము. వచ్చి మేము కూడా నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక ఫ్లవర్ ఇస్తాం, రోజ్ ఫ్లవర్ ఇస్తాం. ఇది మేము చెప్తుంది మస్తు క్లియర్. అంతే. ఏరియా డెవలప్ అవుతుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం అనుకుంటే, సో అందుకని చేస్తున్నా అని చెప్పేసి డెవలప్మెంట్ ఇప్పుడు క్లియర్ కట్ గా ఒకటే అన్న, జెన్యున్ గా మాట్లాడదాం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకవేళ ఈ వీడియో చూస్తే ఒకటే ప్రశ్న. అక్కడ నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారు. నేవీ డిపార్ట్మెంట్ లో ఎంతమంది 500 మందో 700 మందో ఆఫీసర్లు ఉంటారు ఇన్ టోటల్. అక్కడున్న ప్రతి ఒక్క నేవీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వికారాబాద్ ప్రజల చెప్పురు. ఒక్కటే ప్రశ్నకు ఆన్సర్ చెప్పురు. ఆ 700 మందికి శాలరీలు వస్తాయి, లక్షల శాలరీలు అక్కడున్న వికారాబాద్ ప్రజలకు వస్తుందా, లేకపోతే ఎక్కడి నుంచో వచ్చిన నేవీ ఆఫీసర్లకు వస్తుందా? ఆ డెవలప్మెంట్ మీది కాదు. మీ అడవిని ఒక ప్రాజెక్ట్ కోసం తీసుకుంటున్నారు. మీ అడవిని ఒక ప్రాజెక్ట్ కోసం తీసుకొని అక్కడ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసి వైట్ కాలర్ జాబ్లు కొడుతున్నారు. కానీ మీకు వచ్చేది ఏం లేదు. మిమ్మల్నే లో గ్రేడ్ సిటిజన్స్ గా చూస్తారు. ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు లేవు?
మస్తు ప్రాజెక్టులు ఇట్లానే కట్టినారు. లోపల ప్రాజెక్టులో పనిచేసేటోళ్ళు క్వార్టర్స్ లో ఉండేటోళ్ళేమో హై గ్రేడ్ సిటిజన్స్, కాలర్లు లేపుకొని తిరుగుతారు. అక్కడున్న ఊర్లో ప్రజలేమో వీళ్ళకేం తెలుసురా బై, చదువు రాదు ఏం రాదు అన్నట్టు చెప్పి వాళ్ళేమో కార్లో తిరుగుతారు. అక్కడున్న ఊర్లో ప్రజలందరూ లో గ్రేడ్ సిటిజన్స్. తక్కువ కులం వాళ్ళని ఎట్లయితే చూస్తారో అట్లా అక్కడున్న లోకల్స్ నే చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఫస్ట్ ఒక అడవిని ఎంకరేజ్ చేసి వాళ్ళు ప్రాజెక్ట్ కట్టుకుంటారు. తర్వాత ఏమో వీళ్ళే చదువు రానోళ్ళు రాబోయ్, ఊరోళ్ళు రాబోయ్, వీళ్ళ వల్లనే తలనొప్పి వచ్చిందని. అందుకనే అక్కడున్న ప్రజలు కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. 2007 నుంచి ఇప్పటి వరకు ఎన్ని యాక్టివిటీలు జరిగినాయి. ఈ రోజు ఏదో మేము వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే, కానీ మాకంటే 100 రెట్లు ఎక్కువ పోరాటం అక్కడున్న లోకల్ చేసినారు. దాని వల్లనే మేము ఈ రోజు ఈడ నిల్చున్నాం. సో ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నావు సార్, బయట మీడియాలో కూడా ఎక్కడ కనిపించలేదు, దీని గురించి ఎక్కువ రావట్లేదు. సో రీజన్ ఏమనుకుంటారు? ఎందుకు అంటే క్లియర్ కట్ గా అది ప్రభుత్వం ఇంట్రెస్ట్. అక్కడున్న లోకల్ కాంట్రాక్టర్ ఎవరున్నారో తెలియదు, కానీ ఉంటాయి లింకులు ఉంటాయి. ఆ కాంట్రాక్ట్ నుంచి పైసలు తీసుకునేటోడు మీడియాను కూడా కంట్రోల్ చేస్తున్నాడు. మీడియాలు ఎక్కడ రానివ్వట్లేరు. అక్కడున్న ప్రజలు ఎన్ని పోరాటాలు చేసినారు, లక్షకి పైగా లెటర్లు రాసినారు ప్రధానమంత్రికి ఇంకా ప్రెసిడెంట్ కి. ఇది కాదా పోరాటము? వాళ్ళ ఇళ్లలో రోజు పని ఆపుకొని లెటర్లు రాస్తున్నారు. ఇంత కష్టపడ్డారు వాళ్ళు. మీడియాలో ఎందుకు వస్తలేదంటే క్లియర్ కట్ గా ప్రభుత్వము ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది, అందరి ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే క్యాపిటలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి దీన్ని ఆపాలి. ఈ ప్రాజెక్ట్ ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోరు. తెలంగాణ ప్రజలను కాపాడు. ఓవరాల్ గా 60,000 పీపుల్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు డైరెక్ట్, అండ్ 20 విలేజెస్ అండ్ 150 స్పైసెస్ కూడా ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి అంట. సో దాన్ని ఇప్పుడు నార్మల్ గా మేము ఇక్కడ స్ట్రెస్ చేస్తుంది, నేను కూడా తెలంగాణ ప్రజల గురించి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే, ఇప్పుడు నిజం మాట్లాడుకుంటే ఎంతమందికి అక్కడున్న జింకల మీద జింకలు చనిపోతున్నాయి రా భయ్, మనం అడవిని రక్షించాలంటే అన్ని ఎంతమందికి కన్సర్న్ ఉంది. కాబట్టి ఇక్కడున్న ఈ రాజకీయ నాయకులకు కూడా ప్రజలంటేనే ఎక్కువ ప్రాణం కదా. పర్యావరణం అంటే ఎవరికి ప్రాణం లేదు, అక్కడున్న ప్రజలంటే ప్రాణం. అది కూడా ఎందుకు? ఓట్ల కోసం. కాబట్టి ప్రజలు ఎట్లా స్ట్రెస్ అవుతున్నారు ఆడ. సరే ప్రజలు ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది పక్కనే పెడితే, క్లియర్ కట్ గా మేము మీకు ఇప్పుడే వీడియో పంపిస్తాం, కావాలంటే ప్లే చేయర్రి. జింకలు కొన్ని 100 జింకలు తిరుగుతున్నాయి అక్కడ. లెపర్డ్స్ ఉన్నాయి, పులులు ఉన్నాయి, చిరుత పులులు ఉన్నాయి, ఇంకా వివిధ రేర్ స్పీషీస్ ఉన్నాయి, రేర్ ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి. చాలా జింకలు ఉన్నాయి. మన స్టేట్ యానిమల్ కూడా ఉంది అక్కడ. మరి దాన్ని రక్షించడానికి మీ కన్సర్న్ ఏంది? మరి సరే మీరు ప్రజల గురించి పట్టించుకోరు, పెద్ద హరితహారం అని కోటి చెట్లను నాటుతామని అంటారు. మరి ఎందుకు నరుకుతున్నారు? చెట్లను నాటి ఒక సైడ్ ఏమో చెట్లను నాటుతామని అంటారు, ఇంకొక సైడ్ ఏమో నరికే పంచాయతీ ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరేం చేస్తున్నారో మీరే కాంట్రాడిక్టరీ. మీరు ఒక పని చేస్తారు, వెనకాల నుంచి మీరే ఆ చెట్టును నరుకుతారు. హరితహారం అంటూ చెట్లు నాటుకుంటూ పోతారు, ఇంకొక ప్రాజెక్ట్ అంటూ చెట్లను నరుకుతారు. మరి ఎందుకు ఇదంతా? పైసలు ఎందుకు స్పెండ్ చేస్తున్నావు? నీకు చెట్లు అంటే ఇంపార్టెంట్ కాకపోతే పెట్టకు, హరితహారం కూడా చేయకు దీని తల్లి. ఇది ఏంటంటే రాజకీయం, అంత రాజకీయం, ప్రజల ప్రాణాలని హరించే రాజకీయం. ఇది వద్దు. ప్రో పీపుల్, ప్రో నేచర్, ప్రో ఎన్వైరన్మెంట్ రాజకీయం మొదలు కావాలి. గదే మేము ప్రపోజ్ చేస్తుంది కూడా అంతే. ఫైనల్ సపోజ్ గవర్నమెంట్ మీరు చెప్పిన మాటలు కూడా ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఆ రాడార్ ని అక్కడ తీసుకొస్తే ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ దమ్మగూడెం ప్రాంత ప్రజలు కావచ్చు, సో మీది కావచ్చు, ఎలా ఉండబోతుంది? ఒకవేళ గవర్నమెంట్ గనక అక్కడ రైడర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది అనుకో, గవర్నమెంట్ ఫస్ట్ క్లియర్ కట్ గా అక్కడున్న ప్రజలందరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఇబ్బంది పడతారు. అక్కడున్న సీదా ఆ ఈఎల్ఎఫ్ రేడార్ ప్రాజెక్ట్ ఇక్కడ విఎల్ఎఫ్ చేస్తామని అంటున్నారు. లాస్ట్ టైం ఈఎల్ఎఫ్ రేడార్ ప్రాజెక్ట్ యుఎస్ఏ లో జరిగినప్పుడు నిరసనలు అయ్యి, డెవలప్డ్ కంట్రీ, నరేంద్ర మోడీ గారు డెవలప్డ్ కంట్రీ అని అంటూ ఉంటారు కదా, అదే డెవలప్డ్ కంట్రీలో ఈ ప్రాజెక్ట్ ఆపేసినారు, ఇదే ఈఎల్ఎఫ్ ప్రాజెక్ట్ ని. కానీ ఇక్కడ విఎల్ఎఫ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈఎల్ఎఫ్ వల్ల మస్తు మంది చనిపోయినారు కాబట్టి ప్రాజెక్ట్ ఆపేసినారు. ఇక్కడ విఎల్ఎఫ్ అంటున్నారు. విఎల్ఎఫ్ వల్ల కూడా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మేము ఈఎల్ఎఫ్ వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ గురించి, విఎల్ఎఫ్ వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ గురించి పోతలేం. అడవిని రక్షించండి, దాని తర్వాత మీకు ఇష్టం వచ్చింది చేసుకోర్రి. ప్రజలు ఉండే చోట డెవలప్మెంట్ ఇటువంటి ప్రాజెక్టులు చేయకుర్రి. ప్రాజెక్టులు ఎన్ని చేస్తావు? అక్కడున్న ప్రజలకి లోకల్ గా ఏదో ఒకటి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయి. అక్కడున్న ప్రజలకి ఒక మార్కెట్ యార్డ్ పెట్టు, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ కి సపోర్ట్ చేయి. ఇవన్నీ చేయకుండా ఈ ప్రాజెక్టులు ఏంది? అక్కడ పాపం వికారాబాద్ లో ఉన్న ప్రజలకి ఎందుకు ఈ తలనొప్పి? వాళ్ళు బతుకోద్దా? వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉండొద్దా? తెలంగాణలో ఉన్న ప్రజలకు మంచి ఆరోగ్యం ఉండొద్దా? ఆ అడవి వల్లనే ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ చాలా ఆరోగ్యంగా బతుకుతున్నారు అక్కడ ప్లాంట్ స్పీషీస్ వల్ల. దాన్ని ఎందుకు హరించడం అని మాట్లాడుతున్నాం అంతే. ఫర్దర్ గా ఏం తీసుకుంటామంటే, నిరసనలు ఆల్రెడీ 18 చోట్ల నిరసనలు జరిగినాయి దీనికి విరుద్ధంగా భారతదేశ వ్యాప్తంగా. ఇంకెక్కువ నిరసనలు చేస్తాయి. మేము ఒక్కలమనే కాదు, మస్తు మంది ఉన్నారు. నేను ఉట్టి మాట్లాడుతున్నా. ఇదే ఆలోచన ప్రతి ఒక్క భారతీయుడి దగ్గర ఉంది. కేవలం మీరు అంటున్నారు నేవీ డిపార్ట్మెంట్ అని అంటున్నారు. తెలంగాణ అయినా మాట్లాడితే ఏమని ఉంటది? తెలంగాణ వాళ్ళు భారతదేశం గురించి జమ్మూలో మాట్లాడుతున్నారు దీని గురించి. జమ్మూలో మాకొద్దు, మా సెక్యూరిటీ గురించే కదా మీరు ఈ ప్రాజెక్ట్ చేస్తుంది, మాకొద్దు అని అంటున్నారు.
కోల్కతాలో మాకొద్దని అంటున్నారు, ముంబైలో మాకొద్దు అంటున్నారు, ఢిల్లీ రాజధానిలోనే 3 నిరసనలు జరిగినాయి. మీరు అంటున్నారు కదా, ఢిల్లీలోనే కూర్చొని నేవీ ప్రాజెక్టులు ఇవన్నీ సైన్ చేస్తున్నారు కదా, నిరసన అదే రాజధానిలో జరుగుతుంది. అదే మేము చెప్తుంది, అదే మొత్తం భారతదేశం వద్దు అని అంటుంది.